అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీరామ్ గారు, సార్ ఎట్లా చూస్తారు? అంటే 6 సంవత్సరాలు గడుస్తోంది, మరి లోపం ఎక్కడుంది? దర్యాప్తు అయితే కంప్లీట్ అయిపోయింది అని సిబిఐ సుప్రీం అడిగినటువంటి సమాధానానికి మొన్న దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది, ఒకవేళ తదుపరి మళ్ళీ ఏమైనా చేయమంటే మళ్ళీ మేము చేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా సుప్రీంకి తెలిపిన పరిస్థితి. కానీ సునీత గారి ఆవేదన మాత్రం వర్ణనాతీతం. 6 సంవత్సరాలుగా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా బయట హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. మా మీదనే ఇంకా చంపడానికి ప్రయత్నాలో లేదనంటే మా మీదనే బురజల్లే ప్రయత్నమో ఇంకా జరుగుతూ ఉంది అని ఆవేదన. ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? మొదటి నుంచి కూడా ప్రెషర్స్ సిబిఐ మీద ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అయిపోయింది అంటున్నారంటే, అయిపోయిందంటే ఎవరు దీన్ని చేశారని చెప్పారు ఫైనల్ గా? ఎవరికి ఇంకా అంటే శిక్షలు పడ్డం అంటే అది కోర్టు తెలుస్తుంది అనుకోండి, కానీ వీళ్ళు సిబిఐ వీళ్ళు చేశారు అని చెప్పి స్పష్టంగా అందరి పేర్లు కంప్లీట్ గా చెప్పేసిందా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏంటి? లేదంటే కనుక కొంతమంది ఎవరైతే సాక్షులు ఉన్నారో కొంతమంది అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటనలు కూడా జరిగినాయి. వాటిల్లో కూడా వెళ్ళారా లేదా, వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏంటనే దాని మీద వెళ్ళారా లేదా? సిబిఐ మీద ఒకసారి ఈ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అడ్డం పడి అసలు అక్కడ అరెస్ట్ చేయనీయని పరిస్థితులు. మరి దాని మీద విచారణ చేశారా లేదా? గతంలో ఒక సిబిఐ అధికారి మీద ఎదురు కేసులు పెట్టారు, రామ్ సింగ్. వాటన్నిటి మీద స్పష్టత ఏమన్నా వచ్చిందా రాలేదా? వాళ్ళకి సిబిఐ కన్నా కనీసం స్పష్టత వచ్చిందా లేదా? సిబిఐ అధికారులు తప్పు చేశారా? సిబిఐ అధికారుల మీద కేసు పెట్టారు అప్పుడు. అవును, రామ్ సింగ్ దర్యాప్తు అధికారి, ఆయన చంపేస్తామని కూడా అన్నారు. మరి దాని మీద స్పష్టత వచ్చిందా లేదా? ప్రజలకైతే వీటి మీద స్పష్టత రాలేదు. మరి సిబిఐకి ఒక స్పష్టత ఎలా వచ్చేసింది అనేది మరి మనకు తెలియట్లేదు. మరి కోర్టు తేల్చాలి ఇదంతా కూడా. ఇంకా కొన్ని అనుమానాస్పదంగా ప్రజల్లో అయితే అనుమానాలు ఇంకా చాలా ఉండి ప్రజల్లో సార్ మనకే 10 ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతాయి. 10 ప్రశ్నలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలవట్లేదు? మొదటగా ఎవరు చెప్పారు? తర్వాత భారతి గారికి ఎవరు చెప్పారు? ఆ తర్వాత అక్కడి నుంచి మరి రోడ్డు మార్గంలో ఇక్కడికి వచ్చారు, తర్వాత గుండెపోటని ఎవరు చెప్పారు? మనకే ఒక 10-20 ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు. అందుకనే అంటున్నా, ఈ ప్రశ్నలు సామాన్య జనబాహుళ్యంలో ఇన్ని ప్రశ్నలు ఉంటే వేటికి సమాధానం చెప్పకుండా అయిపోయిందని చెప్తుందంటే మరి స్వతంత్ర దర్యాప్తు సంస్థ అది. మరి స్వతంత్ర దర్యాప్తు సంస్థకి స్వతంత్రం ఎక్కడ కోల్పోయిందా అని కనిపిస్తుంది. మరి దీనికి ఖచ్చితంగా మరి సిబిఐ సమాధానం చెప్పాలి. లేకపోతే కనుక సిబిఐ చాలా లోకు అయిపోతుంది. ఏంటో మరి మిగతా రాష్ట్రాల్లో బాగానే పనిచేస్తుందంటారు, మరి మన ఏపీకి వచ్చేసరికి లేదా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి సిబిఐకి ఏమవుతుందో మరి అర్థం కాదు. మనకి ఇక్కడ ఒక ఈ దగ్ధం సంఘటన జరిగింది అంతర్వేదిలో. అక్కడ కూడా దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పారు. దాని మీద అసలు ఇప్పుడు దాకా అసలు చర్యలే లేవు. అంటే సిబిఐకి తగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? కొన్ని కేసుల్ని పరిశీలించడానికి కానీ వాటిలో దర్యాప్తు చేయడానికి కానీ అసలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే అప్పుడు మాకు బోల్డ్ కేసులు ఎక్కువైపోయినాయి, మాకు ప్రజలు ఎక్కువైపోయింది, కేసులు ఎక్కువైపోయినాయి, అసలు దీన్ని తీసుకోగలుగుతామా లేదా అని చెప్పి కూడా రథం సంఘటనలో మాట్లాడారు. అంటే ఇప్పుడు సిబిఐ అనేది మనం చెప్పుకోవడానికి స్వతంత్ర సంస్థ తప్ప దానికి తగిన వనరులు లేవు, తగిన సిబ్బంది లేదు, దాని మీద రకరకాల ప్రెషర్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అదే అంటారా? ఎందుకంటే పంజరంలో చిలుక అని. పంజరంలో చిలుకని ఒక్కట్లేంటి, వివిధ సందర్భాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలతో సహా, కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలతో సహా అన్ని పార్టీలు ఏదో సందర్భంలో పంజరంలో చిలకనే చెప్పాయి. ఆఖరికి కోర్టు కూడా 2-3 సార్లు ఈ పంజరంలో చిలక అనే మాటని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మీరు ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారు అని. సో అంటే కోర్టుల దగ్గర నుంచి, పార్టీల దగ్గర నుంచి సామాన్య జనబాహుళ్యం దాకా కూడా సిబిఐ మీద ఎక్కడా కూడా నమ్మకం లేదు. అందరూ పంజరంలో చిలక అని మాట్లాడుతుంటే దాని పరిధి ఏంటనేది మనకే తెలియకపోతే, వాళ్ళకి కూడా తెలియకపోతే, వాళ్ళ పరిధి ఏంటనేది వాళ్ళకే తెలియకపోతే, ఎందుకని కనీసం అవినాష్ రెడ్డిని వెళ్ళి అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉన్నదంటే, దేశంలోనే అత్యున్నత సంస్థ ఉన్నది అంటే వాళ్ళ పరిధులు కూడా వాళ్ళకి తెలియట్లేదు, ప్రజలకు కూడా వీళ్ళ పరిధులు ఏంటి తెలియట్లేదు, వీళ్ళు చేస్తారా తెలియట్లేదు, చేయరా తెలియట్లేదు. అంటే ఒక నమ్మకం జాతీయ స్థాయిలో ఇదే ప్రధానమైన సంస్థ అని చెప్పి దేశ ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్న ఒక సంస్థ తన పని తాను సక్రమంగా చేయలేక కోర్టుల దగ్గర నుంచి, పార్టీల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి పంజరంలో చిలక అనిపించుకుని
వాళ్ళ పనితీరు కూడా అలాగే కనబడుతుంటే Okay. అనిపించుకుని కూడా చాలా సంవత్సరాలైంది, పంజరంలో చిలక అనిపించుకుని కూడా చాలా సంవత్సరాలైంది. Right. అక్కడి నుంచి అన్న పోనీ మారతారంటే మారట్లేదు. ఎప్పటికప్పుడు ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఇంకా పంజరంలోనే చిలక, ఇంకా పంజరంలోనే చిలక అనే డౌట్లు వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే అసలు అవినాష్ రెడ్డి కేసుని పక్కన పెట్టండి, అసలు ఈ దర్యాప్తు సంస్థ మీద ఎలాగ దేశ పౌరులందరూ కూడా నమ్మకం పెట్టుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అదొకటి దర్యాప్తు అయిపోయింది అని, దర్యాప్తు అయిపోయింది అనే దగ్గర నుంచి కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అయిపోయింది, చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా, మాకే ఉన్నాయి, మరి ఎందుకు ఇవన్నీ వీళ్ళకి రావట్లేదు అనేది. వాళ్ళకి వస్తాయి, వాళ్ళని ప్రశాంతంగా వదిలేస్తే, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే మనకన్నా ఎక్కువ వాళ్ళకి డౌట్లు వస్తాయి. కానీ ఎప్పుడైతే పంజరంలో చిలకలాగానే దాన్ని చూస్తున్నారో అన్ని సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు అలాగే చూస్తున్నప్పుడు, వెనక నుంచి ప్రెజర్స్ పెడుతున్నప్పుడు అన్ని కూడా తొక్కివేయబడతాయి. అంటే అలా చూస్తున్నాయా, అలా చేస్తున్నాయా సార్, అలా చూస్తున్నాయా, అలా చేస్తున్నాయా? సిబిఐకి అంటే నేను ఎక్కడైనా ఏమంటానంటే, అసలు మామూలు మన పోలీసులైనా సిబిఐ వాళ్ళైనా ఎవరైనా సరే వీళ్ళందరూ అత్యుత్తమంగా తర్ఫీదు పొందిన వాళ్ళు అండి. ఏపీ పోలీసుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరైనా సరే అత్యుత్తమంగా తర్ఫీదు పొందిన వాళ్ళు. వాళ్ళు చెయ్యలేని పని అంటూ లేదు. ఒక సినిమాలో అద్భుతంగా చెప్పారు, అసలు పోలీసు వాడు తలుచుకుంటే దేవుడి అడ్రస్ కూడా పట్టుకురాగలడు, దేవుడిని కూడా ఎక్కడ ఉన్నా కూడా పట్టుకురాగలడు అని. అంత స్థాయి వాళ్ళకుంది. కానీ వాళ్ళు ఆ స్థాయిలో పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేని కారణంగా ఇలాగా కేసు అయిపోయిందిరా బాబు అని చెప్పిన తర్వాత 100 క్వశ్చన్లు సామాన్యులకే మిగిలిపోతున్నాయంటే కోర్టులకి డౌట్ వస్తే పోనీ పర్లేదు, సామాన్యులకే 100 డౌట్లు వస్తున్నాయి. వీళ్ళ చివరికి కేసుని ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తాం, మీరు ఇంకా దర్యాప్తు చేయమంటే చేస్తాం అంటే కోర్టుకి ఇంకా ఒకవేళ డౌట్లు ఉంటే కనుక, కొన్ని యాంగిల్స్ ఉంటే కనుక, ఇప్పుడు మనకి ఎలాగో కొన్ని డౌట్లు ఉన్నాయో అలాగా కోర్టు కూడా ఏమన్నా చెప్తే చేస్తా ఉంటారు. కోర్టు చెప్తే చేస్తారు, లేదంటే వీళ్ళకేం రావు, డౌట్లు రావు. దాని పేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థ. అది స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా దర్యాప్తు చేయకుండా మీరేమన్నా డైరెక్షన్ ఇస్తే చేస్తారు. ఎక్కడ స్వతంత్రత? అంతే. ఏంటంటే ఇలాగా పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటికన్నా ప్రజల్లో ఏమైతే సిబిఐ మీద అంచనాలు ఉన్నాయో అంచనాలకు తగ్గట్టు కనుక పనిచేస్తే ఖచ్చితంగా మీరేవైతే డౌట్లు వ్యక్తం చేస్తున్నారో, ఏంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు మాత్రమే కాదు, దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు అన్న దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలా. చంపిన వాళ్ళు ఎవరో తెలిసిపోయింది, చచ్చిన వాళ్ళు ఎవరో తెలిసిపోయింది, కానీ వెనక ఉన్న శక్తులు